మిమ్మల్ని ఈ పొజిషన్‌లో చూడడం నాకు కాస్త అంటే మిమ్మల్ని మేము యాక్చువల్‌గా ఆ టైంలో మేము అనుకుంటూ ఉంటాం కదా! లిటరల్లీ యాంకరింగ్ అనుకున్నప్పుడు. సో, ఆ పొజిషన్‌లో నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ పొజిషన్‌లో చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ ఎందుకింత తాపత్రయపడుతున్నారంటే ఏం చెప్తారు? మీరు చెప్పారు కదా ఇందాక అమ్మాయిలు, అబ్బాయిలని. అమ్మాయిలందరూ అలా ఉండరమ్మా. అస్సలు ఉండరు. కాకపోతే ఇది అమ్మాయిల, అబ్బాయిల విషయం కాదు. అబ్బాయిలకి పోలీస్ సిస్టమ్ అండ్ లీగల్ సిస్టంలో జరుగుతున్న ఒక సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. అంటే అబ్బాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గోడు వినిపించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అండ్ అలాగే చట్టాలు కూడా కొంచెం అసలు మగవాళ్ళని హెరాస్ చేయడానికి ఉన్నట్టుగానే అనిపించేంత అంటే చట్టాలు. నిన్న మీరు చూస్తే కర్ణాటకలో ఒకే ఆవిడ 8 మంది మీద 498A కేసు పెట్టింది. అంటే భర్త వరకట్నపు వేధింపులు, గృహహింస ఇవన్నీ కూడా 8 మంది మొగుళ్ళుట ఆవిడకి. ఈ స్టేషన్లో తెలియకుండా పక్క స్టేషన్లో, పక్క స్టేషన్ తెలియకుండా పక్క స్టేషన్లో 6 నెలలకు ఒకసారి ఇట్లా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాడితో సెటిల్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకోవడం ఇదే పని ఆవిడకి. సో ఇదొక దందా అయిపోయింది బేసికలీ. అందరూ అలా చేయరు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అంటే ఇన్నేళ్ల వయసులో మీకేవో చిన్న చితక ఈవ్ టీజింగ్లు అమ్మాయిల తర్వాత ఉంటుంటాయి కదా, ఉన్నాయా? జరుగుంటాయి. సో ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మీడియాకి వచ్చి గట్టిగా అరిచి ఇలా చేద్దాం అనుకున్నారు? బేసికలీ సగటు అమ్మాయి జనరల్గా ఉండేవాళ్ళు చేయరు. బట్ ఎక్కడైనా మరీ పాపం అంత దారుణం జరిగిపోతే వస్తారు అనుకుందాం. కానీ ఇక్కడ జరిగే దాంట్లో 99% ఎవరైతే ఇట్లా వచ్చి ఇది చేస్తున్నారో వాళ్ళల్లో రిపీట్ అఫెండర్సే ఉన్నారు. అంటే ఒకసారి నిజంగానే జరిగినప్పుడు ఏదైనా వచ్చి ఉంటే ఇదే పోలీస్ స్టేషను ఈ హడావిడి ఇవన్నీ ఓకే, మహిళలకి ఎలా వీళ్ళు రెస్పాండ్ అవుతారని తెలిసి ఓకే మనం కేసులు పెడితే ఇట్లా తీసేసుకుంటారు, కేసు పెడితే వీళ్ళు భయపడతారు, కేసులు పెడితే మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు అని ఒక్కసారి ఆ రుచి చూసిన తర్వాత ఇదేదో బాగుంది, ఉద్యోగం చేసుకోవడం కన్నా ఈ దందా చేసుకోవడం బెటర్ అనుకునే కొంతమంది తయారయ్యారు. సో వీళ్ళే ఒక 10 మంది 100 మంది మగాళ్ళ మీద ఒక్కళ్ళే, నేను చూస్తే ఒక్కళ్ళే 8 మంది. అండ్ మీకు వెలుగులోకి వచ్చే కేసెస్ కొన్ని అయినా అసలు వెలుగులోకి రాకుండా అమ్మో ఎందుకు రాదే బయటకు వస్తే పెంట ఏదో ఎంత కొంత వదిలించుకుందాం అని చెప్పి వదిలించుకుంటుంటారు. వాళ్ళు ఇదే జాబ్ లాగా, ఇదే ఒక ఉపాధి పథకంలాగా చేసుకుంటూ పోతున్నారు. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇవన్నీ అవే ఒకళ్ళు కావు. లావణ్య కన్నా ముందు ఇంకొక ఒక అరాచకమైన ఒక ఆవిడ. సో అలా మొదలైంది. ఓహో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తారనే విషయం నాకు ఫస్ట్ తెలుసుకున్నాను అనమాట. ప్రత్యక్షంగా ఆ కేసు డీల్ చేశాను నేను. ఆవిడ పెళ్లి చేసుకున్న 3 నెలల్లోనే మొగుడి మీద 498 కేసు పెట్టి, 498 అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా లైట్గా? అంటే క్రిమినల్ అంటే గృహహింస, వరకట్న వేధింపులు, దీనికి తోడు బలవంతపు అబార్షన్లు ఇవన్నీ చేయించి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. పెళ్ళైన 3 నెలలకి పెట్టేసి వాళ్ళ ఆయన్ని రచ్చకిచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 16 మందిని పెట్టిందమ్మా. సరే ఆయనకి ఎవరికి ప్రాబ్లం ఉంటే కాదు కదా, నీ ఫ్యామిలీ నీ ఊళ్ళో అందరినీ పెట్టింది. ఇలా చేసుకుంటూ పోతుంటారు. వీళ్ళని మన పోలీస్ వ్యవస్థ కూడా కొద్ది గొప్ప వీళ్ళకి సహకరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. సరే బేసికలీ అమ్మాయిలు అంటే పాపం వీకర్ సెక్షన్ వాళ్ళకి హెల్ప్ చేయాలండి. బట్ వీళ్ళు ఏంటంటే పోలీసు వాళ్ళు కొంతమంది కేసు వస్తే పండగ, వాడు వస్తాడు, వాడు డబ్బునోడు ఎవడో ఉంటాడు, వాడు ఎంతో కొంత వాడి దగ్గర నుంచి అందరు కాదు కొంతమంది ఇలా ఉంటారు కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఓకే నువ్వు కేసు పెట్టమ్మా, నీకు కొంత మాకు కొంత అన్నట్టుగా అయిపోయిందా అనే పరిస్థితి. సో బేసికలీ అదే నిజంగానే ఒక మగాడు వెళ్ళి ధైర్యంగా సార్ ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది కావాలని అని ట్రాపేసి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తుంది అని చెప్పి ధైర్యంగా వెళ్ళి చెప్తే నిజంగానే అక్కడ తీసుకునే పరిస్థితి కూడా లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మగాడికి న్యాయం జరగకపోతే వాడి న్యాయం వాడే చేసుకోవాలా? వెళ్ళి కొట్టాలా, చంపాలా, యాసిడ్లు పోయాలా? తప్పు కదా. సో నేను అది కూడా చేయకుండా మీడియాకి వచ్చాను న్యాయం కోసం. దానికి ఒక కారణం ఉంది ఏంటంటే ఇలా ఇంకొకటి జరగకుండా ఉండాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కుదరదు. మీడియాకి వెళ్ళి వాళ్ళని ఎండగడితే ఓహో ఈ అమ్మాయి అంటే ఓకే ఈ అమ్మాయి వల్ల ఇంకో కొంతమంది అయిపోయారు, ఈ అమ్మాయి కనీసం 8 మంది మీద రేపుల కేసులు పెట్టి. రాజ్ తరుణ్ విషయంలోనే ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? లేదమ్మా నేను అదే చెప్తున్నా, ముందు నుంచే ఉంది ఇది. బట్ ఇదే టైప్ ఆఫ్ మోడస్ ఆఫ్ ఆపరేషన్ అంటారు, ఇదే టైప్లో చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ పద్ధతే అది బేసికల్లీ. అది నాకు అర్థమైపోయింది ఫస్ట్ ఆడియో రిలీజ్ అవ్వగానే, ఆ అరుపులు అదరగొనడం అనగానే ఓకే రాధికట్టు అని చెప్పి నేను కనెక్ట్ అయిపోయాను. ఇంకా సరే నేను రాజ్ తరుణ్కి మెసేజ్ పెట్టాను, ఇలాంటిదే నేను కేసు ఒక డీల్ చేశాను, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి. బట్ రాజ్ తరుణ్ చేస్తానని అడిగిన తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా తర్వాత నేనే కొన్ని గ్యాదర్ చేసి అవి మీడియాకి ఇవ్వడం ఇవన్నీ కూడా.
ఎలా గ్యాదర్ చేశారు అంటే రాజ్ తరుణ్ మీరు నాకు అంటే ఆల్రెడీ మనకు ఒక దారి ముందు పడింది కాబట్టి ఎలా వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేస్తారు అనే దాన్ని బట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి కొంత పరిచయాలు, కొంత నెట్వర్క్ తోటి నేను కొన్ని ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా తీసుకొచ్చాను. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఇదే పోరాటం, ఇదే మొగుడు కావాలని పోరాటం లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి కోసం చేసింది. ఓకే. సో ఇదే కాకపోతే మస్తాన్ సాయి సెలబ్రిటీ కాదు కాబట్టి బ్లాస్ట్ అవ్వలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే అప్పుడే వచ్చిండేది.